హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ చిల్డ్రన్స్. అయితే ఈరోజు విషయం ఏంటంటే మనోళ్ళు చిల్డ్రన్స్ ఏమేమి చేస్తున్నారో చూసుకోవచ్చు ఈ వీడియోస్లో. సరే వెళ్దాం, వాళ్ళు అక్కడైతే వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. మీరు చూసుకోవచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారు. చూడండి ఏం చేస్తున్నారు, కూర్చొని ఇంత పెద్ద తాటి మురుకులు తీసుకున్నారు. ఉన్న తాటి చూడు చిన్నగా దిగింది. ఏమేం చేస్తారో చూడండి, పంచుకుంటున్నారు. చూడండి ఇలా రియాలిటీ ఇట్లుంటది, వీడియోస్లలో అట్లుంటారు, రియల్ గా ఇట్లా ఇలా సుప్రేఖ వచ్చింది. అవు హాయ్ ఫ్రెండ్స్, సుప్రేఖ వచ్చింది. మా అత్తమ్మ బిడ్డ ఇప్పుడు పట్టపగలి బొంగులు ఇప్పుడు సుప్రియ అక్క తినేస్తుంది. నేను తింటున్నా, తినల్లా సుప్రియ అక్క తినేస్తుంది. ఈ వీడియోస్ లలో మాత్రం సుప్రియ అక్క అంటారు. అసలు వాళ్ళిద్దరు ఎక్కడున్నారు, అమూల్య రాజేశ్వరి? స్కూల్ కా? అమూల్య కూడా? అమూల్య ఎడా స్కూల్ పోయింది? ఈరోజు డుమ్మా కొట్టింది స్కూల్ ఆడుకునే పోయింది. ఒక్క నిమిషం ఆగండి, నేను బయటికి వెళ్తే చూస్తాను అమూల్య ఎక్కడుందో. ఇక్కడ వంటలు చేస్తున్నారు భీమలక్ష్మి నాన్న. చూద్దాం నా ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు ఏందో. అమూల్య ఇంట్లో ఉండొచ్చు నాకు తెలిసి, ఏం చేస్తున్నారో తెలియదు. లేదు, లాక్ వేసింది డోర్కి, ఇంట్లో లేదు. నేను చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మొత్తం చెమట చెమట చెమట. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోకి. మరికొన్ని వీడియోస్ తొందరగా ఇట్లా వీక్లో ఒక వీడియో దించాలని నేను కూడా చాలా అనుకుంటున్నాను. సపోర్ట్ చేయడం వల్ల వీడియోస్ చాలా వస్తాయి. చూద్దాం బయటికి వెళ్ళి ఇంకా ఏమేమి చేస్తున్నారో. ఇక్కడ సుప్రియ అక్క చూసుకోగలుగుతారు. ఇప్పుడు అక్క నుంచి వచ్చింది బొంగులు తినేసి ఫోన్ చూస్తుంది. ఫ్రెండ్స్ నేను గేమ్ ఆడుతున్నాను. ఆ గేమ్ కూడా కనిపిస్తలేదు, అటు చేసుకుంటా గిటు చూపెడితే ఏడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఏందో ఫ్రెండ్స్ మా అన్షక్క దగ్గర తీసుకెళ్తా మీకు. మా అన్షక్క మీకు మంచిగా మాట్లాడుతుంది, ఎగ్దాం టైం పాస్ ఫ్రెష్ అవుతుంది. అన్షక్క బిస్కెట్ ఏమో తింటుంది, జ్వరం వచ్చింది అనుకుంటా. బిస్కెట్ అది చూసుకోవచ్చు మీరు. మొత్తం సర్ది అయింది అన్షక్కకు జ్వరం వల్ల. మంచిగా ఇట్లా కుక్కున్నది, ఎగ్దమ్ చాయ్ గరం గరం చాయ్ బిస్కెట్ తినుకుంటా. జ్వరం వచ్చింది, ఫీవర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకొకటి మన సంజయ్ వాస్ అంటారు కదా, ఫస్ట్ వీడియోలో వచ్చిండు, సెకండ్ వీడియోలో, థర్డ్ వీడియోలో ఎందుకు రాదని. ఇదిగో ఫ్రెండ్స్ మనోడు చేపల కూర తింటున్నాడు ఫ్రెండ్స్. ఇగో ఇంట్లో కుక్కున్నాడు చేపల కూర. ఇగో ఫ్యాన్ పెట్టుకుని నంబర్కి తింటుండు. సంజయ్ నువ్వు వీడియోస్లోకి ఎందుకు వస్తలేవు? నవ్వుతాడు ఫ్రెండ్స్. ఏమో ఏందో ఈ సంజయ్కి తెలియదా ఎందుకు వస్తలేవు వీడియోస్లకు అడుగుతున్నారు ఇక్కడ దోస్తులు. ఫ్రెండ్స్ దేనికి వస్తలేవు చెప్పాయి? డైలాగ్ అనొస్తలేదా? ఏం కాదులే, నువ్వు డైలీ వస్తే నువ్వు డైలీ ఇట్లా వీడియో తీద్దామని ప్రాక్టీస్ చేస్తే నువ్వు నేర్చుకుంటావు కదా. వీడియోలే డైలీ తీయవు, నీకు ఎట్లా వస్తాయి? ఏమైదాం అనుకుంటున్నావు పెద్దగా? అక్కడ ఏం చేప పట్టాలయ్యా, అలా కాదు, ఏదన్నా ఒకటి ఉండలాగా నీకు సుఖ ఒకటి చూసుకోగలుగుతారు ఫ్రెండ్స్. చేపలు పడతాడట ఏం ఫ్రెండ్స్, ఇలా చేపలు పట్టడం ఎప్పుడన్నా ఒకసారి అది కామనే ఫ్రెండ్స్. కానీ ఏమన్నా ఇంకొక టాలెంట్స్గా ఉండాలిగా, ఏం పని లేనప్పుడు ఒక టాలెంట్ ఉంటుంది. అది
ఏదన్నా ఒక టాలెంట్ ఉండాలా బ్రో ఫ్రెండ్స్. అది నేను కాదా ఫ్రెండ్స్, ఏదన్నా ఒకటి నేను ఒక్క పని మీద డిఫరెంట్ ఉండా ఫ్రెండ్స్. ఒక్క పని మీద డిఫరెంట్ ఉండా నేను, దానిపైన నేను ఒకటే పని ఇది అనుకుంటున్నా, వేరే వేరే చేస్తుంటాను నేను చిన్న చిన్న ఏదో ఒకటి. ఫ్రెండ్స్ మన సంజయ్ వేరేగా అంటున్నాడు ఫ్రెండ్స్. ఏం ఫ్రెండ్స్ ఏందో మనోడు. ఇక నెక్స్ట్ వీడియోలో వస్తారా సంజయ్? వస్తావా? మరి నీకు వీడియోస్ తీస్తే ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తా మంచిగా అనిపించదా? మంచిగా అనిపిస్తుంది. అది వస్తుంది. నీకు మాటలు ఎందుకు వస్తలేవు వీడియో లాంటి వీడియో తీస్తే? ఉత్తప్పుడు మాట్లాడతావు కదా. అదే మరి మాటలు వస్తలేవు. అలా కాదు, ఉత్తప్పుడు మాట్లాడుతావుగా, అందుకోసం ఎందుకు మాట్లాడతలేవు అంటున్నా. వీడియో అంటే కొంచెం నవ్వు వస్తుంది, అందుకోసం. నవ్వు ఎందుకు నవ్వు వస్తుంది నీకు? ఏమో ఎందుకు నవ్వు ఎందుకు వస్తుంది? ఏమన్నా ఉంటేనే, ఏమన్నా కామెడీ ఉంటే నవ్వు వస్తుంది. నీకు సీరియస్ మ్యాటర్లో ఎందుకు నవ్వు వస్తుంది అట్లా? అట్లా ఎట్లా వస్తుంది కానీ వస్తుంది. నువ్వు అలా ఊహించుకోకు, వీడియోలో మంచిగా రా, మంచిగా ఏమన్నా పేరు సాధించుకో, సరేనా? సరే సరే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మనం వెళ్దాం శరణ్యాల దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి అడుగుదాం వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందో. మనం నీళ్ళ దగ్గర వెళ్ళి అడుగుదాం. వీళ్ళు కొట్టుకున్నట్టున్నారు ఫ్రెండ్స్, వీళ్ళు ఏడుస్తున్నారు లోపల. ఇగో శివి అయితే ఏడుస్తున్నది. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మురుకుల కోసం ఏడుస్తున్నారు వీళ్ళు. పంపిదండి మామూలు వచ్చింది. ఏమైంది? ఇవి చూసుకున్నారా ఫ్రెండ్స్? వీడియోలో ఎట్లుంటారు, ఇప్పుడు ఎట్లా బొగ్గుల కోసం ఏడుస్తున్నారు ఫ్రెండ్స్. బొగ్గుల కోసం ఏంది ఫ్రెండ్స్ ఇలా కామన్ ఫ్రెండ్స్. ఒక బొంగుల కోసం ఇంతగానో ఏడుస్తారా ఫ్రెండ్స్? ఇలా పలగొట్టేస్తుందట ఫ్రెండ్స్. ఇగో డబ్బు ఫ్రెండ్స్, చూసుకోండి ఫ్రెండ్స్. ఇగో ఎలా ఎలా ఉంటుంది. పక్కకి జరుగు, నువ్వు పక్కకి జరుగు, పక్కకి జరుగు. శరణ్య నువ్వు కాదు. ఇగో ఫ్రెండ్స్, ఎప్పుడు ఏడుస్తుంది ఫ్రెండ్స్. ఈమెకు బయట తీసేద్దాం. ఇట్రా శరణ్య, నువ్వు ఏంది ఇటు ఏం చేస్తున్నావు? ఇప్పుడు వీడియో దిద్దామంటున్నాం కదా, అది ఏ వీడియో దిద్దామంటున్నాం మనం? నువ్వు పక్కకి జరుగు అమ్మ, నువ్వు పక్కకి జరుగమ్మా, నువ్వు పక్కకి జరుగు. నాకైతే ఇప్పుడు ఏది కూడా ఐడియా లేదు ఫ్రెండ్స్. నీకు వీడియో తీస్తే ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. వీడియో తీయాలనిపియదా? ఫుల్ తీయాలనిపిస్తుంది. నీకు తెలుసా ఈ వీడియోలు తీస్తున్నాం కదా మనం వైరల్ అవుతామని, ఇట్లా మన వీడియోస్ ముందట పోతాయని నీకు అనిపిస్తుందా? అవును అనిపిస్తుంది. ఏదో ఒక రోజు సాధిస్తామని అనిపిస్తుంది కదా? అవును అనిపిస్తుంది. చూసారా ఫ్రెండ్స్, నమ్మకం చిన్న పిల్లలకు కూడా ఉంది. మీ సపోర్ట్ వల్ల ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అని నాది ఒపీనియన్. ఈమె అయితే ఇప్పుడే ఫ్రెండ్స్ ఎలా ఏడ్చింది, ఇప్పుడు వీడియోస్లో వచ్చింది. ఈమె అయితే ఫోన్ వల్ల కొడతా అంటున్నది ఫ్రెండ్స్. ఇగో చూసి జోక్ కాదట ఫ్రెండ్స్. జోక్ తీసుకోకండి, నగకండి, సరేనా? ఆమె మీకు సుఖ కొడుతుంది వచ్చి, ఇప్పుడే చెప్తున్నా నేను. చూడండి ఇగో ఈమె అయితే ఇప్పుడే దొబ్బేసింది నాకు. ఈయన అయితే ఇగో ఇప్పుడే దొబ్బేసింది. ఇప్పుడే ఫ్రెండ్స్. ఈమెకైతే ఇట్లా కొట్టండి, బయట వస్తే షర్టు కట్టేయండి. ఇగో ఫ్రెండ్స్, ఈమె ఆపుతున్నది, ఈమె కొడుతుంది. ఆమె ఇంకొక ఆమె లేదు ఫ్రెండ్స్. ఎందుకు బయటికి పోయింది? మరి బడికి నేను తిప్పాను. ఇప్పుడే వచ్చిన స్కూల్ నుంచి. నువ్వెందుకు పోలేవు బడికి? అంగన్వాడికి పోయినావా? ఈమె అంగన్వాడి అట ఫ్రెండ్స్. ఎప్పుడు పోయినావు? ఈమె అంగన్వాడి అంట. ఈమె ఇప్పుడు సెకండ్ క్లాస్ అంగన్వాడి అంటుంది ఫ్రెండ్స్. థర్డ్ అంటుంది ఆ ఫ్రెండ్స్ విన్నారు. థర్డ్ క్లాస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడే ఫస్ట్ అక్కడి నుంచి వచ్చింది అన్నది. ఎక్కడి నుంచి? అంగన్వాడి నుంచి వచ్చిన అన్నది. ఫస్ట్ క్లాస్ కాదు, నేను సెకండ్ క్లాస్ కాదు, థర్డ్ క్లాస్ అవంటుంది. జియో ఫోన్, దాంట్లో బొమ్మలు చూసుకుంటూ ఉంటది పొద్దున దాకా. అదే చూడండి మా జియో ఫోన్ ఫ్రెండ్స్. జియో ఫోన్స్ ఎప్పుడన్నా అవే. ఇలా అమ్మ ఇప్పుడే బైన్సకి వెళ్ళింది కూరగాయ. ఏమి ఏడ్చిందట పొంగ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. ఫ్రెండ్స్
ఈ శివి నీకు వీడియోలు తీస్తే ఎలా అనిపిస్తుంది శివ? మస్తు మంచిగా అనిపిస్తుందట. అదే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోస్ అయితే తీసుకొని వస్తున్నాం తొందరలోనే. నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. మన మామ అడుగుతున్నాడు, మనకు క్వశ్చన్ అడిగిండు, వీళ్ళకు ఏమన్నా పైసలు ఇవ్వమా అట్లా అన్నాడు. ఇప్పుడు మనం ఏమంటే మనం ఇంకా ఏం కాలే, మనది ఇంకా టైం రాలే. సబ్స్క్రైబ్ అండ్ షేర్. దిస్ ఇస్ యువర్ ఒపీనియన్. ఓకే, అయితే మామ అంటున్నాడు ఇలా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి అని మామ అంటుండు. మామ అన్నాడు ముందు ఏమంటే వీళ్ళకి ఏమన్నా అయ్యేవా అని. అయితే అలా కాదు ఫ్రెండ్స్, మనం అయిపోయినాక వైరల్లో మనం మొత్తం మనమే చూసుకుంటాం, టెన్షన్ అలాంటిది ఏం లేదు. కానీ వీడియోస్ మనవి వైరల్ కావాలంటే ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియో తోటి తొందరగా కలుసుకుందాం. ఓకే బాయ్.